ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ కోవచ్చు. ముఖ్యంగా భూకంపం అయితే రావడం జరిగింది ఏపీలోని. ఏపీలో భూకంపం అయితే వచ్చినట్లయితే మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో తీవ్రత ఎంత ఉంది, ఏంటి, ఎంతవరకు ప్రమాదం జరిగింది అనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతేనే. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం అయితే రావడం జరిగింది. స్వల్పంగా అంటే నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించినట్లు కొందరైతే చెబుతూ ఉన్నారు. భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, అత్యల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు జోహార్ ఖాన్ కాళ్ళ నరసింహమూర్తి తెలిపారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని, శబ్దాలు విని భయపడ్డానని ఖాన్ అయితే వివరించారు. 2 ఏళ్ల క్రితం అక్టోబర్లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు అయితే వచ్చాయని, వాటితో పోలిస్తే నేడు వచ్చిన స్వల్పమని చెప్పేసి నరసింహమూర్తి అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఏపీలో భూకంపం అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి స్వల్పంగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరగలేదు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.